సిబిఐ చేతికి కాళేశ్వరం కేసు, ప్రాజెక్టు అవకతవకలపై విచారణకు ఆదేశం. అసెంబ్లీ వేదికగా ప్రకటించిన సీఎం రేవంత్. కాళేశ్వరంపై 9.5 గంటల సుదీర్ఘ చర్చ. కేసుని సిబిఐకి అప్పగిస్తూ శాసనసభ తీర్మానం. దోచుకున్న వాళ్ళందరికీ శిక్ష పడాల్సిందే అంటున్న రేవంత్. కాళేశ్వరం రిపోర్టుపై అసెంబ్లీలో కాక, నిపుణులు వద్దన్నా మేడిగడ్డ దగ్గర కట్టారన్న సీఎం. వాళ్లు చేసిన తప్పులకి ఉరి తీయాలని కామెంట్. అన్నారం, సుందిళ్ల బాగానే ఉన్నాయి, మేడిగడ్డలో రిపేర్ చేయొచ్చని ఎన్డీఎస్ఏ చెప్పింది. దేశంలో 80 డ్యాములు దెబ్బతిన్నాయన్న హరీష్. అర్ధరాత్రి గన్ పార్క్ దగ్గర బీఆర్ఎస్ ఆందోళన. సభలో మైక్ ఎందుకివ్వలేదన్న హరీష్. వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్. ప్రాజెక్టు పేరుతో 1,00,000 కోట్లు దోపిడీ. డిజైన్లు మార్చారు, తప్పుదోవ పట్టించారు. తప్పు చేసి దబాయిస్తున్నారన్న భట్టి. శిక్షను తప్పించుకోవాలని చూస్తున్నారు. హరీష్ కు కోమటిరెడ్డి కౌంటర్లు. దోచుకోవడానికి డిజైన్ మార్చారన్న పొంగులేటి. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. కాళేశ్వరంపై హడావుడిగా చర్చ ఎందుకు? రెండు పార్టీలు విమర్శల్లో పోటీ పడుతున్నాయి. దోషుల్ని శిక్షించే ఉద్దేశం కనిపించడం లేదన్న బీజేపీ. బీసీ బిల్లుతో సహా 4 బిల్లులకు ఆమోదం. సీఎం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేయాలన్న కేటీఆర్. కోటాపై చిత్తశుద్ధితో ఉన్నామన్న రేవంత్. అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్లకు పొన్నం లేఖ. ఇవాళ గవర్నర్ ని కలిసేందుకు రావాలంటూ ఆహ్వానం. కేటీఆర్, హరీష్ లను కలిసిన మంత్రి. ఏ ఇజం లేకపోవటమే పవనిజం. అవసరాల కోసమే పార్టీ నడుపుతున్నారు. స్టీల్ ప్లాంట్ కు ఎందుకు వెళ్లలేదన్న పేర్ని. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం. ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామన్న బొత్స. పవన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న. వైసీపీ నేతల డిఎన్ఏలోనే హత్య రాజకీయాలు. శాంతి భద్రతల గురించి మాట్లాడటం కామెడీ. ఎక్స్ లో అనగాని ట్వీట్. ఎమ్మెల్సీగా నామినేట్ చేయడంపై హ్యాపీ. జూబ్లీహిల్స్ ప్రజలకు అందుబాటులో ఉంటా. మంత్రి పదవి పార్టీ నిర్ణయమన్న అజారుద్దీన్. కామారెడ్డిలో ఎమ్మెల్సీల పర్యటన. పరిస్థితి దయనీయంగా ఉందన్న నేతలు. కష్ట నష్టాలపై త్వరలోనే రిపోర్ట్. బాసరలో ఇప్పటికీ భయాందోళనలు. వరదతో ఇళ్లన్నీ బురదమయం. పాడైపోయిన వస్తువులు, వాహనాలు. అమెరికాకు తగ్గుతోన్న భారతీయుల వలసలు. వీసాలు రావడం కష్టంగా మారడంతో దగ్గుదల. అమెరికాకి భారత్ నుంచి పోస్టల్ సేవలు నిలిపివేత. జమ్మూ కశ్మీర్ లో తగ్గని భారీ వర్షాలు. ఇబ్బందులు పడుతున్న ప్రజలు. పొంగి పొర్లుతున్న నదులు. జిన్పింగ్ తో మోదీ సమావేశం. సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఒప్పందం. రెండు దేశాల మధ్య నేరుగా మళ్లీ విమాన సర్వీసులు.